హలో అండి. అందరు బాగున్నారా? ఈరోజు వీడియోలో మెయిన్‌గా కంటెంట్ కంటే కొన్ని అనౌన్స్‌మెంట్స్, కొన్ని ఛానల్ గురించి, ఇంకా ఫ్రెండ్‌ది ఒక ప్రమోషన్ ఉంది. అంటే తన ప్రోడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమనిందనమాట. జస్ట్ ఛానల్‌లో చెప్పమని. దాని గురించి కొన్ని మాట్లాడదాము. ఫస్ట్ థింగ్ వచ్చి ఛానల్ నేమ్ చేంజ్ చేశాను. ఆలివ్ గార్డెన్ అంటే ఈవెన్ అది ఆ నేమ్ ప్రపోజ్ చేసినప్పుడే పిల్లలు అన్నారు ఆలివ్ గార్డెన్ అనేది అంటే ఫేమస్ రెస్టారెంట్ ఉంది కదా! సో, మేబీ అంతకన్నా మోర్ పాపులర్ అయితే తప్ప ఛానల్ పీపుల్ మైట్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ యూ విత్ ఆ నేమ్‌తోని అని అన్నారు. నేను కొంచెం ఏదో ఓవర్‌లుక్ చేశాను. అంటే నాకు ఆలివ్ ట్రీ ఆలివ్స్ అనేది ఇట్స్ మై ఫేవరెట్ థింగ్ అనమాట. సో, ఐ థాట్ వాడితే అది అది పెట్టాలని అనిపించి పెట్టాను గానీ, దే ఆర్ రైట్. ఇంగా చాలామంది అది దొరకట్లేదు ఛానల్ ఆ నేమ్‌తో సెర్చ్ చేస్తేనని అన్నారు. ఫ్రెండ్స్ ఇంకా ఆడియన్స్ కొంతమంది కూడా అన్నారనమాట. సో, ఇంక అందుకని చెప్పి ఇంక తప్పదని ఛానల్ నేమ్ మార్చాను. గార్డెన్ అండ్ ఇన్వెస్ట్ అనమాట. అది సింప్లిఫైడ్ నేము. సో దట్ మీకు అంటే సెర్చ్‌లో కూడా ఈజీగా ఉంటుంది. ఆ పేరుతోటి వేరే ఛానల్స్ ఏమి కనిపించలేదు కాబట్టి మీరు వెళ్ళి ఎవరికైనా అంటే సజెస్ట్ చేసి గార్డెన్ అండ్ ఇన్వెస్ట్ అని చూడమన్నప్పుడు అక్కడ వెళ్ళి చూస్తే యూట్యూబ్‌లో ఈజీగా ఛానల్ వస్తుందనమాట. హోప్‌ఫుల్లీ అది హెల్ప్ అవుతుంది అనుకున్నా. దాని గురించి చెప్దామని అనుకున్నా. ఇంగా ఇంకోటేందంటే ఛానల్‌లో మెయిన్‌గా మాట్లాడేది గార్డెనింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి. ఆహ్, సబ్‌స్క్రైబర్స్ గార్డెనింగ్‌కి ఉన్నారు. అంటే హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ గార్డెనింగ్ ఛానల్‌కి ఆ కంటెంట్‌కి ఉన్నారు. అండ్ దెన్ ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ గూడా ఉన్నారనమాట. ఇంగా ఏమనుకున్నా అంటే సెపరేట్ చేద్దాం 2 ఛానల్స్ అని అట్లా సజెషన్స్ కూడా వచ్చాయి. కానీ టూ మచ్ అంటే మేనేజ్ చేయడము ఎక్కువైపోతుందనమాట. సో, ఫుల్ టైమ్ జాబ్ చేసుకుంటూ ఇల్లు మేనేజ్ చేయడము, పిల్లలు ఇదంతా మళ్ళీ గార్డెను బట్ ఇన్వెస్ట్‌మెంట్ మీద కూడా చాలా టైమ్ స్పెండ్ చేస్తాననమాట. ఇట్స్ నాట్ లైక్ అంటే రెగ్యులర్‌గా ఆల్రెడీ ఉన్న దాంట్లో అంటే మనకు ఫ్రీక్వెంట్‌గా తెలిసిన ఇన్వెస్ట్‌మెంట్స్ కాకుండా ఐ వాంట్ ఎక్స్‌ప్లోర్ మోర్ అండ్ మోర్ న్యూ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ అవన్నీ చేస్తాను కాబట్టి టైం సరిపోదనమాట ఇవన్నీ మేనేజ్ చేయడానికి. సరే మెయిన్‌గా గోల్ ఏంటంటే ఛానల్‌ది ఆహ్, పీపుల్‌కి హెల్ప్ చేయడము. మేము ఎక్స్‌పీరియన్స్ మీద నేర్చుకున్న విషయాలు చేయడము. అండ్ దెన్ కొంచెము ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ అవి వచ్చిన తర్వాత వెన్ ఐ రిటైర్ ఐ కెన్ స్పెండ్ మోర్ టైమ్ అని. సో, ఐ వాంట్ టు బిల్డ్ ద నెట్‌వర్క్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి అన్నట్టుగా. సో, కొన్నిసార్లు మీరు స్కెడ్యూల్ అనేది చేంజ్ అవ్వడం, ఒక్కొక్కసారి వరుసగా రావడము, కొన్ని సార్లు 2, 3 డేస్ బ్రేక్ తీసుకోవడం అట్లా అనేది జరుగుతుంది. అంటే నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా ఒక కన్సిస్టెన్సీ ఫాలో అవ్వాలా కానీ వేరే ప్రయారిటైజ్డ్ వర్క్ ఉండడం వల్ల అది కుదరట్లేదనమాట. అది ఒక మెయిన్ రీజను. బట్ ఐ విల్ ట్రై కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేయడానికి. దానివల్ల నాకు గూడా ఉపయోగమే అనమాట. ఒకసారి ఆ షెడ్యూల్ అనేది తప్పినప్పుడు యూట్యూబ్ ఏం చేసిందంటే, ఆ అల్గోరిథం అనేది కన్‌ఫ్యూజ్ అయిపోయి వ్యూస్ అనేవి డ్రాప్ అవుతా ఉంటాయన్నమాట. అది మెయిను. బట్ ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి. బట్ రెగ్యులర్‌గా పోస్ట్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి ఏది పడితే అది పోస్ట్ చేసేది కూడా ఇష్టం లేకపోవడం కూడా అది ఇంకొక రీజన్ అనమాట. సో, అది దాని గురించి. సో, ఛానల్ ఏమో కాంటెంట్ అనేది. ఇంక మీరు ఇఫ్ యూ ఆర్ వండరింగ్ అండ్ ఫస్ట్ టైమ్ మీరు ఛానల్ చూస్తూ ఉంటే గనక మేము ఎల్ఏ దగ్గర ఉంటామనమాట. నా పేరు స్వప్న. గార్డెన్ గురించి, ఇన్వెస్ట్‌మెంట్ గురించి వీడియోలు చేస్తూ ఉంటాననమాట. అండ్ ఐ వర్క్ యాస్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ అనమాట. మెయిన్‌గా ఇన్వెస్ట్‌మెంట్ గురించి చాలామంది రీచ్ అవుతున్నారు ఆఫ్‌లైన్‌లో. సో, ఐ అప్రిషియేట్ థాట్ అండి. అండ్ నేను చాలా మందికైతే పర్సనల్‌గా ఈమెయిల్స్‌కి రెస్పాన్స్ ఇచ్చి, వాళ్ళకి పర్సనల్ నంబర్ ఇచ్చి ఇంతకుముందు సో మెనీ పీపుల్ అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ కూడా చేసి బెనిఫిట్ అనేది పొందారనమాట. కానీ అంటే చేశాను ఇంతకుముందు. కానీ ఇప్పుడు చాలామంది అయిపోయేసరికే ఇంక నేను పర్సనల్‌గా వాళ్ళకి టైమ్ స్పెండ్ చేయడము, పర్సనల్‌గా ఇంకా నంబర్ షేర్ చేయడం అనేది చేయలేకపోతున్నాను అనమాట. సారీ అబౌట్ థాట్. మీరు ఆల్రెడీ నాతో పర్సనల్‌గా టచ్‌లో ఉన్నా, లేకపోయినా గూడా తప్పకుండా వీడియోలో కామెంట్ చేయండి. ఏదన్నా ఉంటే గనక మీరు నన్ను ఆఫ్‌లైన్‌లో అడిగితే ఐ కెన్ ట్రై మై బెస్ట్ టు ఆన్సర్. కానీ మీరు ఒక క్వెషన్ అనేది పోస్ట్ చేసినప్పుడు లేదా ఒక లైక్ అనేది, ఆ షేర్ అనేది చేసినప్పుడు ఏందంటే అది ఛానల్‌కి కూడా హెల్ప్ అవుతుంది. థాట్ వే యూ కెన్ హెల్ప్ మీ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ అంటే స్ట్రేంజర్స్ అయినప్పుడు మనం ఒకరికొకరు హెల్ప్ అనేది అవసరం కదా! సో, ఐ వాంట్ దిస్ ఛానల్ టు రీచ్ ఔట్ టు మెనీ పీపుల్ కాబట్టి జస్ట్ మీరు నన్ను ఆఫ్‌లైన్‌లో కాంటాక్ట్ చేసి హెల్ప్ తీసుకొని ఇంకా వీడియోస్ చూసినా గూడా ఒక లైక్ గానీ, ఒక కామెంట్ గానీ అనేది పాజిటివ్ కామెంట్ గానీ
పెట్టకుండా మీరు జస్ట్ అబాండన్ చేసినప్పుడు ఛానల్ అనేది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్ అట్ ఆల్. సో ఆలోచించండి, ఆల్వేస్ అట్లీస్ట్ లైక్ చేయడము, ఏదైనా పాజిటివ్ కామెంట్, ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు ఆఫ్లైన్లో అడగండి, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ పోస్ట్ ద క్వశ్చన్ ఇన్ ద వీడియో ఆల్సో. అది అది ఛానల్ గ్రోత్కి అనేది ఉపయోగపడుతుంది. అవి ఆల్గోరిథం హెల్ప్ వర్క్ అయ్యి ఎక్కువ మందికి వ్యూస్ రావడము, ఆ లైక్స్ వల్ల ఎక్కువ మంది బెనిఫిట్ అవ్వడము జరుగుతుందన్నమాట. ఇంకా మెంబర్షిప్స్ అనేవి పోస్ట్ చేశాను. ఆ మధ్యలో అంటే యూట్యూబ్ కొన్ని ఆపేసింది కొన్ని రోజులు, మళ్ళీ అది ఎనేబుల్ అయ్యాయి అనమాట. సో నేను ఎక్స్పెరిమెంటింగ్ పర్సన్ అనమాట. ఈవెన్ స్టాక్ మార్కెట్ అయినా రియల్ ఎస్టేట్లో అయినా కూడా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషను అంటే ఎవరు సొంతంగా చేస్తున్నారు అండ్ సొంతంగా ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకునే ఇన్ఫర్మేషను అందరూ షేర్ చేయరు, మీకు తెలుసు. అండ్ ఐ కెన్ ఓన్లీ డూ సో మచ్ ఇన్ ద ఛానల్. ఇంకా బియాండ్ దాట్ మీకు పర్సనల్ హెల్ప్ కావాలంటే కనుక తప్పకుండా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అప్పుడు నేను నా పర్సనల్గా నా స్టాక్ పోర్ట్ఫోలియోలో ఏమున్నాయి, నేను రియల్ ఎస్టేట్లో ఏమేమి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను అనేది మీకు పర్సనల్గా నేను టైం పెట్టి చేయగలుగుతాను. సో ట్రై టు లివరేజ్ దాట్ ఆప్షన్ అనమాట. అంటే అవుట్ సైడ్ మెంబర్షిప్ ఆల్సో మీరు ఈమెయిల్లో కానీ అట్లా కాంటాక్ట్ చేసినప్పుడు నేను ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు రిప్లై టు సబ్స్క్రైబర్స్. బట్ ఈ మెంబర్షిప్స్ అనేది ఇట్ విల్ బెనిఫిట్ మీ అండ్ బెనిఫిట్ యూ ఆల్సో, అండ్ యూ కెన్ క్లోజ్లీ వర్క్ విత్ మీ అనమాట. ఇట్ గివ్స్ ద ఆప్షను. సో దాని గురించి ఒకటి ఆలోచించండి. ఇంకొకటి వచ్చి, సో అంటే మనం మనీ మేకింగ్ గురించి, సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి, ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఇట్లా కాకుండా మనం ఆన్లైన్లో కూడా కొన్ని బిజినెసెస్, కొన్ని ఆప్షన్స్ ట్రై చేయొచ్చు కదా. సో మా ఫ్రెండ్ మాట లాంగ్ టైం ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళు అమెజాన్లో లైక్ వీ క్యాన్ డిజైన్ దీస్ బుక్స్ అంటే డిఫరెంట్ థీమ్స్ తోటి. ఇప్పుడు ఇదేమో పజిల్ బుక్ అనమాట. దే ఆల్సో హ్యావ్ ఐ థింక్ ఇవి డాట్స్ అవి పెట్టి ఇట్లా గేస్ ఇయ్యడము, ఇట్లాంటివి కొన్ని బుక్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. అంటే కొన్ని రకాలవి డిజైన్ చేశారు. అండ్ ఇవి ఎక్స్పెన్సివ్ కాదు. అట్ ద సేమ్ టైం పిల్లలకి మనము పొద్దాక ఆన్లైన్లో అంటే ఫోన్లలో, ఐప్యాడ్లలో ఉండకుండా దీనికోసమని బుక్ మీద టైం స్పెండ్ చేయడం, హార్డ్ కాపీస్ మీద పజిల్స్. అండ్ ఇది హారర్ థీమ్, బట్ అదర్ థీమ్స్ కూడా ఉన్నాయి. ఇది బై బ్లాజమ్ ఇంక్ పబ్లికేషన్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. మీరు అమెజాన్లోకి వెళ్ళి అక్కడ ఈ పబ్లికేషన్స్ కొడితే కనుక వాళ్ళు ఏమేమి ఉన్నాయి, ఇట్లాంటి బుక్స్, పజిల్ బుక్స్, ఇంకా పిల్లలకి ఎంటర్టైన్ చేసే బుక్స్ ఉన్నాయని దాంట్లో కనిపిస్తాయి అనమాట. ఆర్డర్ చేసుకోండి. సో ఇట్లాంటివి పిల్లలకి కొంచెము స్క్రీన్ టైం తగ్గించడానికే, అండ్ అట్ ద సేమ్ టైం మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే బర్త్డేస్కి అట్లాంటి వాటికి ఉపయోగపడతాయి అనమాట. సో మన వాళ్ళు ఏదన్నా చేస్తున్నారన్నప్పుడు ఇట్స్ good we encourage them, and then we get the encouragement back, and helping each other అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. అమెజాన్లో లుకప్ చేసి, ఇఫ్ ఇది మీకు ఉపయోగపడితే, చిన్నపిల్లలు ఉంటే, ఈవెన్ టీనేజ్ పిల్లలు, పెద్దవాళ్ళు, మనకు కూడా ఉపయోగపడుతుంది. నేను సుడోకు చేస్తాను, మీకు తెలుసో లేదో, అప్పుడెప్పుడు చాలా రోజుల కింద వీడియో చేశాను సుడోకు గురించి. సో దాని గురించి అంటే అట్లానే ఇది కూడా హెల్ప్ అవుతుంది అనమాట. వర్డ్ పజిల్స్ ఇట్లాంటివి చేసేవాళ్ళు ఇంకా పబ్లికేషన్లోకి వెళ్ళి చూడండి ఇంకేమేమి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ థీమ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో అది ఆ ప్రోడక్ట్ గురించి. ఇంకా నా నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఏంటి, వాట్ ఈస్ కుకింగ్ అని అంటే కనుక, సో కెన్ యూ బిలీవ్, లైక్ ఇప్పుడు ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఉన్న ప్రాపర్టీ విత్ 1 acre to 2 acre ఉన్న ప్రాపర్టీ ఒక $30,000 మనము యూఎస్ఏలో కొనగలిగితే ఎంత బాగుంటుంది. సో ఐఎమ్ వర్కింగ్ సంథింగ్ రిలేటెడ్ టు దాట్ అనమాట. లాస్ట్లో చెప్తున్నా, అంటే టైటిల్ ఇది పెట్టి లాస్ట్లో చెప్తున్నాను అనుకోవాకండి. ఐ వాంట్ యూ టు లిసన్ టు ద ప్రీవియస్ కాంటెంట్ బిఫోర్ అని. సో వర్కింగ్ ఆన్ సంథింగ్ లైక్ దాట్ అనమాట. ఇది తప్పకుండా ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అగైన్ ఇంకా 1500 స్క్వేర్ ఫీట్లో ఉన్న ప్రాపర్టీ, 2 acres, 1 or 2 acres ఉన్న ప్రాపర్టీ మనకి 30,000లో అట్లా వస్తే, $30,000 వస్తే అది ఎంత బాగుంటుంది. హౌ టు పర్చేస్ దాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్, మనం ఎట్లా దాన్ని డెవలప్ చేయాలి, ఏంటి, హౌ టు బిల్డ్ యాక్విటీ, హౌ టు జనరేట్ ఇన్కమ్, అట్లాంటి దాని మీద నేను చేస్తున్నాను అనమాట. తప్పకుండా షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మీరు ఆఫ్లైన్లో కావాలంటే రీచ్ అవ్వండి, బట్ ట్రై టు జాయిన్ ద మెంబర్షిప్స్. రియల్ ఎస్టేట్లో కానీ ఇది స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ మెంబర్షిప్స్ ఉన్నాయి.
So I'll help you, I'll work with you more close, and I can share my personal investment information also, and we can take it from there. But యాజ్ అ డిస్క్లైమరు, ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. మేము చేసిన, అంటే ఎక్స్ప్లోర్ చేసిన ఆప్షన్స్ ఎట్లా వర్క్ అయ్యాయి, అవి అంటే ఒకరికి వాళ్ళకి సక్సెస్ఫుల్గా పనిచేసినాయి అంటే వేరే వాళ్ళకి కూడా చేస్తాయి. కాబట్టి కాషియస్గా అండ్ మేము సేఫ్ గేమ్ ఆడే వాళ్ళమే తప్ప రిస్కీ చేసి టూ మచ్ మనీ పెట్టి పోగొట్టుకునే అంత ధైర్యం లేదనమాట. వీ డోంట్ హ్యావ్ సచ్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఇట్లా కన్జర్వేటివ్ మెథడ్లో హౌ టు బిల్డ్ ఈక్విటీ, హౌ టు ఇన్వెస్ట్ వైజ్లీ, హౌ టు ఇంప్రూవ్ ద శాలరీ, మనం పర్సనల్గా అండ్ గార్డెనింగ్ గురించి మనం ఎట్లా రిలాక్సేషన్ కింద గార్డెనింగ్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు, ఇలాంటివన్నీ ఛానల్లో ఉంటాయి. కాబట్టి మీరు ఇంకా తప్పకుండా ట్రై చేయండి, మెంబర్షిప్స్లో జాయిన్ అవ్వండి, పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మోర్ ఐడియాస్ తెలుసుకోవాలని అంటే కనుక. సో అది ఈరోజు కాంటెంట్ అనమాట. సో తప్పకుండా ఈ ఈ కాన్సెప్ట్ నేను చెప్పింది అయితే అది తప్పకుండా ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీబడి అనమాట. అది ఈరోజు ఛానల్, ఈరోజు కాంటెంట్ అనమాట. వీడియో నచ్చింది అనుకుంటా. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. వీడియో ఉంటాను మరి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.